ఇత్తు పెడితే వాన పడది, వాన పడితే ఇత్తు మొలవది, వాన పడి ఇత్తు మొలిచి నాట్లెత్తే ఎరువు మందులు దొరకాయి. యూరియా కోసం రైతన్నలు పడే తిప్పలు చిన్నగా లేవల్లా. ఓ పక్క జోరు వానలు, ఇంకో పక్క ఆ వానల్ల బస్తా యూరియా కోసం అన్నదాతల క్యూ లైన్లు. పాలకుల చేతగానితనం చేయబట్టి దినదిన గండమే ఉన్నది. అందుకే రైతుల తిప్పలు చూసి కారు పట్టలు కూడా కన్నెర్ర చేస్తున్నారు. పాండ్రి యూరియా కోసం ఏడేడా ఎట్టెట్ల నడుస్తాందో చూసొద్దాం. ఎద్దేర్చిన వ్యవసాయం రైతేర్చిన రాజ్యం బాగుపడదంటారు. ఆ ముచ్చట తెలిసి కూడా అన్నదాతలను అర్వ కష్టం పెడుతున్నారు పాలకులు. యూరియో రామచంద్ర అని నెత్తినోరు కొట్టుకున్న రైతన్నల తిప్పలు పట్టించుకునే నాదుడే లేడు. అగ చూడుండ్రి, జోరు వానలు కూడా లెక్క చెయ్యకుండా ఒక్క యూరియా బస్తా కోసం ఎంత గోసపడుతున్నారో. అయ్యో రైతన్న, నీ కష్టం పగోన్కి కూడా రావద్దే అన్నా. ఆయితి ఊనిన కానుంచి ఇగో ఇదే తిప్పల పల్లెల పొంటి. మాజీ మంత్రి హరీష్ రావు సారు సోషల్ మీడియాలో పోస్టు చేసిండు గీ వీడియో. జోరు వానలో బారులు తీరాలే, బస్తా యూరియా కోసం బోరున ఏడవాలే. కాంగ్రెస్ పాలనలో రైతన్నా నీకు కన్నీరే మిగిలిందే రైతన్నా అనుకుంటా రాసుకొచ్చిండు సారు. ఇక హరీష్ సారే కాదు, కారు పాటోళ్లు లొల్లులకు కూడా సై అంటున్నారు ఆడాడ యూరియా తిప్పల మీద. సిద్దిపేట జిల్లా భూంపల్లి మండల కేంద్రంలో రాస్తారోకోకి దిగిండ్రు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కడమ లీడర్లంతా రైతులను ఎంబడేసుకొని రోడ్డు మీద కూర్చొని లడాయి గట్టిగా చేసిండ్రు. ఇగో ఇదే తిప్పలు పల్లెల పొంటి. అందుకే ఇప్పుడు లొల్లులు కూడా గట్టిగానే అవుతున్నాయి. సిద్దిపేట జిల్లా భూంపల్లి మండల కేంద్రంలో కారు పాటోలు రాస్తారోకోకి దిగిండ్రు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కడమ లీడర్లంతా రైతులను ఎంబటేసుకొని రోడ్డు మీద కూర్చొని లడాయి గట్టిగా చేసిండ్రు. రాస్తారోకో దెబ్బకు ఎక్కడి బండ్లన్నీ అక్కడనే ఆగిపోయినాయి. ఇక మైకుల ముంగట మాట్లాడుకుంటా ఎమ్మెల్యే సారు ఇగో గిట్లన్నాడు. 3-4 రోజుల ఒకవేళ యూరియా రాకపోతే కాంగ్రెస్ నాయకుల ఇళ్ల మీద కూడా ఇలా ముట్టడి చేస్తాం, గ్యారంటీ చెప్తున్నాను. ఇలా సెక్రటరీ ముట్టడి చేస్తాం, ఇలా సచివాలయాన్ని కూడా ముట్టడి చేస్తాం. ఇది ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవండి కాంగ్రెస్ నాయకులారా. రేపు ఎలక్షన్ వస్తుంది, లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది. రేపు ఈ సంగతి ఏందో రేపు రైతులే తెలుస్తారు, మేం కాదు. రైతులు వాడే ఈ తిప్పలకు స్థానిక సంస్థల ఎన్నికల్లా చెయ్యి సర్కారు ఖరీదు చెల్లించుకుంటదన్నట్టు చెప్పిండు సారు. యూరియా తిప్పలు లేకుండా చెయ్యకుంటే రేపు మాపు సచివాలయాన్ని, మంత్రుల ఇండ్లను ముట్టడించి తీరుతామని హెచ్చరించిండ్రు. రాస్తారోకో గట్టిగానే అయ్యటాలకు పోలీసులు కూడా భారీగానే దిగిండ్రు. ఇగటు మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు మండలం కేంద్రంలోన్న సహకార సంఘం కార్యకర్తలు రైతన్నలు ధర్నాకి కూస్తున్నారు. భారమైతున్నదంట యూరియా కోసం తిరగబట్టి. అరిగితే స్టాక్ లేదని చెప్తాన్రట. సొసైటీకి వచ్చిన యూరియా బస్తాలనేమో రైతులకు ఇయ్యకుండా దళార్లకు అమ్ముకుంటాన్రట. ఆయన ఎకరకు 2 బస్తాలు ఇస్తున్నాడు. ఏ రైతుకి ఎకరకు 2 బస్తాలు ఇచ్చారు అడగమనండి. 10 ఎకరాలు ఉండని కూడా 10 ఎకరాలు ఉండని 2 యూరియా బస్తాలు ఇస్తే ఎవరికి ఏడ పెడతారు సార్? 2 యూరియా బస్తాలు అయిపోతాయి. పాస్బుక్లు పెట్టుకొని నిలబడి లైన్లో నిలబడి ఇస్తే మాకు 2-3 ఇస్తారు. ఎంత పాపమున్నది చూడుండ్రి. అయితే ఇట్లా ఒక్క తెలంగాణలోనే కాదు, అటు ఆంధ్రాలో కూడా గిదే కథున్నది. అనంతపురం జిల్లా సహకార మార్కెటింగ్ కార్యాలయం కాడ కూసోని నిరసన చేసిండ్రు రైతులు. యూరియా లేక పంటలు దెబ్బతింటున్నాయని బాధల్లో వసుకున్నారు. వరి రైతులకు సంబంధించిన జిల్లా కేంద్రానికి వచ్చి ఆందోళన చేస్తున్నాం యూరియా వచ్చేటువంటి పరిస్థితి. కానీ వ్యవసాయ అధికారులు మాత్రం, జిల్లా కలెక్టర్ గారు మాత్రం నిన్న రివ్యూ మీటింగ్ జరిపి యూరియా మీద జిల్లా వ్యాప్తంగా రైతులకు అందరికీ అందుబాటులో యూరియా ఉంచినామని చెప్పినారు. ఇప్పుడు DCMS దగ్గరికి వస్తే నిన్న ఆందోళన చేసిన పరిస్థితి. ఇక్కడ జిల్లా కేంద్రంలో ఉదయం నుంచి ఆందోళన చేస్తే ఇప్పుడు DCMS అధికారులు కానీ వ్యవసాయ అధికారులు వచ్చి మేము సంబంధించిన యూరియా రేపు అందిస్తాం, 20 రచీలు ఇస్తామని చెప్తున్నారు. అంటే పనులు వదులుకొని వారం రోజులు తిరిగితే తప్ప యూరియా 2 బస్తాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎట్లున్నదో ఇన్నారు కదా. పోలీసులు రంగంలోకి దిగి అటు అధికారులతోని ఇటు అన్నదాతలతోని మాట్లాడిండ్రట. రేపో మాపో ఓ తేదీ చెప్పి అదే రోజున రైతులకు యూరియా అందేటట్టు చేస్తామని హామీ ఇచ్చేటాలకు రైతులు నిమ్మలమైనరు గాని చెప్పినట్టు చెయ్యకుంటే ఈసారి జిల్లా కలెక్టర్ ముందటనే కూసుంటామని హెచ్చరిక చేసిండ్రు. ఇగో చూస్తాండ్రు కదా లీడర్లు, కనీసం యూరియా బస్తాలు కూడా దొరికేటట్టు చేస్తలేరంటే ఇక మిమ్మల్ని ఏమనాలో మీ ఇష్టమిగా.